వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాను, అడగాల్సి వచ్చింది కాబట్టి అడిగాను, కొనాల్సి వచ్చింది కాబట్టి కొన్నాను. ఇలాంటి సెంటెన్స్లు ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం? ఐ వెంట్ యాజ్ ఐ హ్యాడ్ టు. సచ్ అ సింపుల్ వన్ కదా. ఐ వెంట్ యాజ్ ఐ హ్యాడ్ టు, వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఇంకా వెంట్ని రిప్లేస్ చేస్తూ వేరే V2 వర్బ్ ఏదైనా పెట్టి మనం ఇట్లాంటి సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఐ బాట్ యాజ్ ఐ హ్యాడ్ టు, కొనాల్సి వచ్చింది కాబట్టి కొన్నాను. అండ్ ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? కొనాల్సి వచ్చింది కాబట్టి కొన్నావా, కొందాం అనుకున్నావు కాబట్టి కొన్నావా? వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళావా, లేకపోతే వెళ్దాం అనుకున్నావు కాబట్టి వెళ్ళావా? ఇలాంటి క్వశ్చన్స్. డిడ్ యూ గో యాజ్ యూ హ్యాడ్ టు ఆర్ యాజ్ యూ వాంటెడ్ టు? యాజ్ ప్లేస్లో బికాస్ కూడా పెట్టొచ్చు. డిడ్ యూ గో బికాస్ యూ హ్యాడ్ టు ఆర్ బికాస్ యూ వాంటెడ్ టు? ఇలాంటివన్నీ 2 నెలల పాటు రోజు లైవ్ క్లాసెస్లో నేర్చుకుంటాం కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఆఫ్టర్ ద కోర్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అని. మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే 2 నెలల్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటాను అని, యూ కెన్ ఆల్సో జాయిన్.